హాయ్, నమస్కార, ఆదాబ్, అభివందనం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం, సుస్వాగతం. సముద్రం, పువ్వులు, పిల్లలు, ఈ మూడింటి ప్రత్యేకత ఏంటో తెలుసా? వాటిని ఎంతసేపు చూసినా, వాటితో ఎంతసేపు ఉన్నా మనకి సమయం తెలియదు. కానీ నాకు మాత్రం పిల్లలతో ఇక్కడ ఉన్నది కేవలం అరగంట మాత్రమే. ఈ అరగంటలో వారిలో ఉన్న విజ్ఞానాన్ని వెలికి తీయడానికి, వారి సామర్థ్యాన్ని పరీక్షించడానికి నేను వచ్చేసాను. మరి సోమవారం నుంచి శనివారం వరకు జరిగే ఈ ప్రాసెస్ లో ఛాంపియన్ గా నిలిచేదెవరో, ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో ట్రాఫీని అక్షరాల ₹1,00,000 గెలిచేదెవరో తెలుసుకోవాలంటే let's begin the charming, chasing, challenging champion. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ చిత్తూరు నుంచి లిఖిత, వాళ్ళ మదర్ గీత గారితో లెట్స్ వెల్కమ్. గీత గారు నమస్తే అండి. నమస్తే. హాయ్ లిఖిత. హలో సార్. ఏం చదువుతున్నావు లిఖిత? 8th క్లాస్. ఏ స్కూల్ తల్లి? క్యాంఫోర్డ్ ఇంగ్లీష్ హై స్కూల్. మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. నైస్. లిఖిత ఎలా ఉంటుందండి ఇంట్లో? యాక్టివ్ గా ఉంటుంది. యాక్టివ్ గా ఉంటుందా? బాగా చదువుకుంటుందా? బాగా చదువుకుంటుంది. లిఖిత వాట్స్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? మ్యాథ్స్. మరి పెద్దగా ఏమవుతావు? ఐఏఎస్. మరి లిఖిత ఛాంపియన్ చూస్తుంటావా? ఎస్ సార్. మీరు చూస్తారమ్మా? చూస్తాం సార్. మీకు బాగా ఇష్టం రౌండ్ ఏంటి? రన్ రాజరన్. రన్ రాజరా. నీకమ్మా? రన్ రాజరన్. వెరీ నైస్. సో లిఖిత, ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ. మన సెకండ్ పార్టిసిపెంట్ విజయనగరం నుంచి కిరణ్, వాళ్ళ మదర్ ప్రవీణ గారితో. ప్రవీణ గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ కిరణ్. హలో సార్. కిరణ్, ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. ఏ స్కూల్? శ్రీ చైతన్య స్కూల్. గుడ్ గుడ్. మరి పెద్దగా ఏమవుతావు నువ్వు? సైంటిస్ట్. సైంటిస్ట్. పిల్లాడికి సైన్స్ బాగా ఇష్టమా? మ్యాథ్స్, సైన్స్ రెండు ఇంట్రెస్ట్. రెండు బాగా ఇష్టం. ఓ వెరీ గుడ్. బాగా చదువుతాడండి? చాలా బాగా చదువుతాడండి. మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్ అండి. సో కిరణ్, వాట్ ఆర్ యువర్ హాబీస్? వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. ఎలాంటి ప్రోగ్రామ్స్ చూస్తుంటావు టీవీలో? అన్ని చూస్తుంటాను. నైస్ కిరణ్. మరి ఛాంపియన్ చూస్తుంటావా? ఎస్ సార్. నీకు బాగా ఇష్టమైన రౌండ్ ఏంటి? రన్ రాజరన్. అమ్మ మీరు చూస్తారండి? చూస్తానండి. మీకు బాగా ఇష్టమైన రౌండ్ ఏంటి? రన్ రాజరన్. నైస్. మరి కిరణ్ లో మీకు బాగా ఇష్టమైన క్వాలిటీ ఏంటండి? ఏదైనా ఇంట్రెస్ట్ గా చేస్తాడు పని చెప్తే. వెరీ నైస్ కిరణ్, ఆల్ ది బెస్ట్ యూ. హైదరాబాద్ నుంచి మన మూడో పార్టిసిపెంట్ మహేష్, వాళ్ళ మదర్ శ్రీదేవి గారితో. శ్రీదేవి గారు నమస్తే అండి. నమస్తే. హాయ్ మహేష్. హలో. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఏ స్కూల్? శ్రీ చైతన్య టెక్నో స్కూల్. వెరీ గుడ్. అమ్మ మీరేం చేస్తుంటారండి? నేను ఎంప్లాయీ అండి. ఎందులో చేస్తున్నారమ్మా? బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో. ఓ నైస్. యాజ్ వాట్ అండి? అసిస్టెంట్ మేనేజర్. సో హౌస్ మహేష్ అట్ హోమ్ అండి? వెరీ సైలెంట్ అండ్ కామ్ గోయింగ్. చూస్తావా మహేష్ ఛాంపియన్ నువ్వు? చూస్తాను. నైస్. అమ్మ మీరు చూస్తుంటారా? ఈవినింగ్ ఆఫీస్ అవర్స్ తర్వాత చూస్తుంటా. సో మహేష్, వాట్ ఆర్ యువర్ హాబీస్? కాయిన్ కలెక్షన్, రీడింగ్ బుక్స్. ఓ ఎప్పటి నుంచి ఉన్నాయి కాయిన్స్ నీ దగ్గర? 1808. ఆ ఇంట్రెస్ట్ ఎలా జనరేట్ అయింది నీకు అసలు? చిన్నప్పుడు టీవీలో ఒక కాయిన్స్ షో చూసాను, దాన్ని చూసి. నైస్ మహేష్. మరి పెద్దగా ఏమవుతావు? ఐఏఎస్. బాగా చదువుతుంటాడండి ఎక్కువ? బాగా చదువుతా. మరి ఛాంపియన్ నీకు బాగా ఇష్టం రౌండ్ ఏంటి మహేష్? రన్ రాజరన్. మీకే రౌండ్ ఇష్టం బాగా? నాకు కూడా రన్ రాజా అని ఇష్టం. ఆడతావా స్పోర్ట్స్ ఏమైనా? ఏం బాగా ఇష్టం? ఏం ఆడతావు? కబడ్డీ. నైస్ మహేష్, ఆల్ ది వెరీ బెస్ట్ యూ. ఖమ్మం నుంచి మన నాలుగో పార్టిసిపెంట్ మురళి, వాళ్ళ మదర్ లక్ష్మి గారితో. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ మురళి. హలో సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th. ఏ స్కూల్ అన్న? భారత్ బాలమందిర్ హై స్కూల్. నైస్. అమ్మ మీరేం చేస్తుంటారండి? ఇంట్లోనే ఉంటాం సార్. పెద్దగా ఏమవుతావు నువ్వు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎందుకు? ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యావు? మా బాబాయ్. నీకు ఇష్టం సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్. మ్యాథమెటిక్స్. బాగా చదువుతాడండి? స్కూల్ ఫస్ట్ బ్యాచ్. వెరీ నైస్ మురళి. మరి నీకు కూడా బెస్ట్ విషెస్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ గుంటూరు నుంచి భవ్యతేజ, వాళ్ళ మదర్ మాధవి గారితో లెట్స్ వెల్కమ్.
మాధవి గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో భవ్య తేజ, హలో, ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్, ఏ స్కూల్? సిమ్స్ మై స్కూల్. వెరీ నైస్. అమ్మ మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. వెరీ నైస్. హౌస్ భవ్య అండి. చలాకీ పిల్ల, సైలెంట్ పిల్ల? కొన్నిసార్లు చలాకీగా ఉంటుంది, కొన్నిసార్లు సైలెంట్ గానే ఉంటుంది. ఛాంపియన్ చూస్తుంటావు నువ్వు? నీకు బాగా ఇష్టం రౌండ్ ఏంటి? మేము సైతం. నేను సైతం. ఆ రౌండ్ ఇష్టమా? అరే ప్రతాప్ ఎవరు చెప్పలేదు తెలుసా మాట? వెరీ నైస్. ఎందుకు ఇష్టం కానీ నీకు ఆ రౌండ్? గ్రేట్ పర్సన్స్ గురించి తెలుసుకోవచ్చని ఇష్టం. సో మీరేం చేస్తుంటారండి? నేను హౌస్ వైఫేనండి. నైస్. సో భవ్య మరి పెద్ద ఏమవుతావు నువ్వు? IAS అయిపోతావు ఛాంపియన్ నువ్వు? అవుతా. వెరీ నైస్ భవ్య, నీకు ఆల్ ది వెరీ బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్లు ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. సో ఫెంటాస్టిక్ 5 లో ఫెంటాస్టిక్ గా ఈచ్ 1 క్వశ్చన్ అడుగుతాను, 4 ఆప్షన్స్ ఇస్తాను. కరెక్ట్ ఆన్సర్ పికప్ చేస్తే 10 పాయింట్స్, తప్పైతే -5. డౌట్ ఉంటే అమ్మని అడగండి, కాన్ఫిడెన్స్ లేకుంటే పాస్ చేయండి. ఓకేనా? లిఖిత, షల్ వి స్టార్ట్? Yes sir. రెడీ. ప్రభాస్ హీరోగా నటించిన మొదటి సినిమా ఏది? నీ ఆప్షన్స్ ఆర్ ఏ రాఘవేంద్ర, బి ఈశ్వర్, సి మున్నా అండ్ డి వర్షం. B ఈశ్వర్. బి ఈశ్వర్. షూరా? Yes sir. అమ్మని అడుగుతావా? Once కన్ఫర్మేషన్. నో ఐడియా సార్. నో ఐడియా. సో లిఖిత మరి ఏం చేద్దాం? అమ్మకి ఐడియా లేదురా? B ఫిక్సర్, B ఈశ్వర్. సో లిఖిత నీకోసం ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి ఈశ్వర్. అండ్ ఈశ్వర్ ఇస్ అబ్సల్యూట్లీ ది రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. సో కిరణ్, చూపిస్తావా నీ కిరణాన్ని? Yes sir. ఎస్. మన దేశంలో మొత్తం రాష్ట్రాలు ఎన్ని? నీ ఆప్షన్స్ ఏ 25, బి 27, సి 28 అండ్ డి 29. 29. D. కాన్ఫిడెంటా? Sir. అమ్మనే అన్న ఒకసారి. No need sir. ఓకే మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడండి. సార్ ఫ్రీజ్ చేస్తున్నాను కిరణ్ నీకోసం నీ కిరణాన్ని. అండ్ ఆప్షన్ డి 29 కిరణ్ ఇస్ ది రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ డ్యూ టు. 29th స్టేట్ ఏది? తెలంగాణ. తెలంగాణ. గుడ్. సో మహేష్, సార్. చాల్ మహేష్ నీ క్వశ్చన్. పురాణాల ప్రకారం కురుక్షేత్ర యుద్ధం ఏ యుగంలో జరిగింది? నీ ఆప్షన్స్ ఏ కృతయుగం, బి త్రేతాయుగం, సి ద్వాపర యుగం అండ్ డి కలియుగం. సార్ మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. ద్వాపర యుగం. అమ్మ ద్వాపర యుగం అంటున్నారు. మహేష్ ఏం చేద్దాం? ఐల్ గో విత్ మై మదర్స్. ఓకే ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి ద్వాపర యుగం. అండ్ మహేష్ ద్వాపర యుగం. అమ్మ చెప్పినట్టు ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యూ. మురళి చాలు. ఈ 4గింటిలో సౌత్ ఇండియన్ సిటీ ఏది? ఈ 4గింటిలో సౌత్ ఇండియన్ సిటీ ఏది? నీ ఆప్షన్స్ ఏ సేలం, బి ఇందోర్, సి గాంధీనగర్ అండ్ డి పట్నా. ఆప్షన్ ఏ సేలం. ఆప్షన్ ఏ సేలం. కాన్ఫిడెంటా గెస్ కొడుతున్నావా? కాన్ఫిడెంట్. కాన్ఫిడెంట్ గా గెస్ చేస్తున్నావా? అమ్మని అడుగుతావా? వద్దా? అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు కాబట్టి ఐ ఫ్రీజ్ ఆప్షన్ ఏ సేలం అండ్ మురళి సేలం. ఇట్స్ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యూ. భవ్య తేజ Sir. రెడీ అమ్మా? Yes sir. బోల్డ్. రెడీ. క్రికెట్ టెస్ట్ మ్యాచ్ లో ఉండే బ్రేక్ ఏది? నీ ఆప్షన్స్ ఏ రెస్ట్ బ్రేక్, బి టీ బ్రేక్, సి స్నాక్స్ బ్రేక్ అండ్ డి స్లీపింగ్ బ్రేక్. I'll take my mother's help sir. మదర్ హెల్ప్. టీ బ్రేక్. ఐ థింక్ టీ బ్రేక్. యు థింక్ టీ బ్రేక్. అమ్మా థింక్స్ టీ బ్రేక్. భవ్య వాట్ డస్ షీ థింక్? I'll pass the question sir. విల్ పాస్ ద క్వశ్చన్. అమ్మ చెప్పారు కదా ట్రై చేయవా? I don't have confidence sir. ఓకే యు పాస్ ద క్వశ్చన్ దేర్ ఫర్ 0 పాయింట్స్. ఇప్పుడు గెస్ చేయి. I'll go with my mother's answer sir. ఓకే క్వశ్చన్ పాస్ చేసినా కూడా అమ్మ మాట అంటున్నావు. సర్ప్రైజ్ ఏంటంటే అమ్మ చెప్పిన టీ బ్రేక్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది అండ్ మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. సో ఈ రౌండ్ లో పిక్చర్ చూపిస్తాను, ఓ క్వశ్చన్ అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఇట్స్ బజర్ రౌండ్. సో క్వశ్చన్ అందరికీ కామన్ గా ఉంటుంది. అమ్మ నుంచి హెల్ప్ ఇక మీద ఉండదు. ఓకే చలో మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలో కనిపిస్తున్న సెలబ్రిటీ కిడ్ పేరేంటి? మురళి యువర్ ఆన్సర్. గౌతమ్ కృష్ణ. ఎవరి అబ్బాయి? సన్ ఆఫ్ మహేష్ బాబు. చూసావా? 1 చూసావు కాబట్టి నీకు వచ్చేస్తాయి 10 పాయింట్స్ ఫర్ ద రైట్ ఆన్సర్. ఓకే మరి నెక్స్ట్ పిక్చర్
మీ అందరికీ ఆన్ ద స్క్రీన్ ఈ చిత్రంలో కనిపిస్తున్న సిటీ ఏ దేశంలో ఉంది? కిరణ్, యువర్ ఆన్సర్. చైనా. చటుక్కున చెప్పిన చైనా. రాంగ్ ఆన్సర్. ఇది కొలంబో. సో ఆ దేశం శ్రీలంక. సో తప్ప ఆన్సర్ చెప్పావు కాబట్టి -5. ఓకే, మరి ఇప్పుడు మూడో పిక్చర్ మీ అందరి కోసం. ఈ ఫోటోలో ఉన్న ప్రముఖ క్రికెటర్ సొంత రాష్ట్రం ఏది? మళ్ళీ కిరణ్. జార్ఖండ్. అలా సగం కనిపించడం కనిపెట్టేస్తావు నువ్వు. వెనక నెంబర్ 7 ఉంది సార్. 7 ధోని. నువ్వు చెప్పింది రైట్ రంగా పక్కన పెడితే నీ అనాలిసిస్ మాత్రం అదిరింది. సూపర్. సో కిరణ్ రైట్ ఆన్సర్ 10 points to you. వెల్, మొత్తానికి మన సెకండ్ రౌండ్ కూడా పూర్తయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు మన మూడో రౌండ్, ది మోస్ట్ ఇంటెలెక్చువల్ రౌండ్, లిటరేచర్. లిటరేచర్ ఏం జరుగుతుంది? ఈ బోర్డు మీద వర్డ్ ఇస్తాను, కానీ అందులో ఒక లెటర్ మాత్రమే రివీల్ చేస్తాను. దాని తర్వాత క్లూ కూడా ఇస్తాను. ఆ లెటర్ ని బట్టి, ఆ క్లూని బట్టి, ఆ నెంబర్ ఆఫ్ లెటర్స్ ని బట్టి ఎగ్జాక్ట్ గా ఆ వర్డ్ అంటే మీరు టైంకి గెస్ట్ చేస్తే కనుక 50 points కూడా ఇచ్చేస్తాను. కానీ టైంకి చెప్పలేకపోతే ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 points. దాని తర్వాత 30 points, 20 points, 10 points. ఇప్పుడు తప్పు చెప్పినా -5. Shall we start? Yes, sir. Ready? మీకోసం లిటరేచర్ ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. 10-letter word. ఇందులో ముందుగా నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 5. నేను మీకు ఇస్తున్న క్లూ, ఆట ఆడుకుందాం, అక్కడికి వెళదాం. అందరికన్నా ముందుగా బజర్ ప్రెస్ చేసింది లిఖిత. యువర్ ఆన్సర్. Playground. ప్లీజ్ స్పెల్ ఇట్ లిఖిత. PLAYGROUND. నెంబర్ ఆఫ్ లెటర్ సరిపోయా? Yes, sir. మరి క్లూ Yes, sir. ఎలా సరిపోయింది? ఆటలాడుకోవడానికి గ్రౌండ్, ప్లే గ్రౌండ్ వెళ్తాం. అవునా? Yes. నువ్వు వెళ్తావు ప్లే గ్రౌండ్ కి? Yes, sir. అవునా? ప్లే గ్రౌండ్ కి వెళ్తావు, కరెక్ట్ ఆన్సర్ చెప్తావు, 50 points తీసుకుంటావు. రైట్ ఆన్సర్. లిటరేచర్ లో ద సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ 12-lettered word. ఇందులో ముందుగా నేను మీకు రివీల్ చేస్తున్న లెటర్ నంబర్ 6. నేను మీకు ఇస్తున్న క్లూ, సైన్ తీటా, వాళ్ళ అన్న కాస్ తీటా, వాళ్ళ తాత టాన్ తీటా. ఇది ఏమిటా కిరణ్? Trigonometry. ట్రిగ్నోమెట్రీ. స్పెల్లింగ్ ప్లీజ్. TRIGONOMETRY. చాలా ట్రిక్కీగా ఉంది వర్డ్ ఏదో, కానీ నెంబర్ ప్లేట్ సరిపోయాయి. సరిగ్గా మధ్యలో ఉన్న ఎన్ కూడా సరిపోయింది. క్లూ ఎలా సరిపోయింది? Cos theta, sin theta, tan theta అవన్నీ trigonometry ratios. అవునా? Yes, sir. నీకుందా ట్రిగ్నోమెట్రీ? Yes, sir. రైట్ ఆన్సర్. 50 points to you. మీ అందరి కోసం లిటరేచర్ లో ద థర్డ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ an 11-letter word. ఇందులో ముందుగా నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నెంబర్ 11. నేను మీకు ఇస్తున్న క్లూ, మీరు ఇలా చెబుతూ ఉంటే నాకు అలా వింటూ ఉండాలనిపిస్తుంది. మళ్ళీ బజర్ నొక్కింది లిఖిత. ఏమంటుందో Interesting. స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. INTERESTING. జీ సరిపోయిందా? క్లూ సరిపోయిందా? ఎలాగా? మీరు ఇచ్చిన క్లూ ప్రకారం చెప్తూ ఉంటే వింటూ ఉండడం, అది ఇంట్రెస్ట్ ఉంటే వింటూ ఉంటాం కాబట్టి. విన్నట్టే అన్ను అన్నట్టే అన్ను అన్న ఆన్సర్. రైట్ అండ్ 50 points to you again. చాలా 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 రోజుల తర్వాత మళ్ళీ లిటరేచర్ లో 3 words 50 కొట్టేశారు. ఫెంటాస్టిక్, వెరీ గుడ్. సో మొత్తానికి ఈ రౌండ్ కూడా అయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. మదర్స్, మీ పిల్లల్లో మీకు బాగా ఇష్టమైన లక్షణం ఏంటి? లిఖిత చాలా యాక్టివ్ గా ఉంటుంది. చాలా యాక్టివ్ గా ఉంటుంది, అది మీకు బాగా ఇష్టం, అందుకే చాలా యాక్టివ్ గా ఆన్సర్లు చెప్పేస్తుంది ఫటాఫటా. వెరీ నైస్. అమ్మ మీరు? చాలా కామ్ గోయింగ్, సిచ్యువేషన్ వెంటనే క్యాచ్ చేసి అర్థం చేసుకుంటాడు ఏదైనా.
ఓ సో ఎప్పటికైతే ప్రస్తుతం అప్పటికి అనమాట సిచ్యువేషన్ బట్టి తను రెస్పాండ్ అవుతూ ఉంటాడు. లౌక్యం తెలిసిన వాడు కిరణ్, అవునా? ఎస్ సార్. నైస్ నైస్ గుడ్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ టైమింగ్ అనేది స్పాంటినిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో చిన్న వయసులోనే తనకి ఆ అలవాటు వచ్చేసింది అనమాట. గుడ్. అమ్మా మీరు? చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటాడు. నేను ఆఫీస్ నుంచి రాకముందే స్కూల్ నుంచి వచ్చేసి సో అన్ని ఇంట్లో కొంచెం నీట్ గా సర్దడం అన్ని హెల్ప్ చేస్తూ ఉంటాడు. సో రెస్పాన్సిబుల్ ఎక్కువ. దట్స్ అ వెరీ వెరీ గుడ్ క్వాలిటీ. వాళ్ళు రేపు పిల్లలకి తల్లుల సపోర్ట్ చాలా అవసరం. కానీ సర్ప్రైజింగ్ గా పిల్లలు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఇన్ రిటర్న్ మదర్స్ కి. ఇట్స్ అ వెరీ నైస్ క్వాలిటీ. వెరీ వెరీ గుడ్. మహేష్? మురళి వాళ్ళ మదర్? ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారండి. మామూలుగానే స్కూల్లో ఎక్కువ ఫ్రెండ్స్ అండి. టీచర్లతో అందరితో కామన్ గా ఉంటాడు. ఓ బేసిక్ గానే ఫ్రెండ్స్ ఎక్కువ పిల్లడికి. సో అందరితో బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు అనమాట. అవును సార్. త్వరగా కలిసిపోతూ ఉంటాడు. అవును. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ బికాస్ కలుపుకోలుగా ఉండడం అనేది దానివల్ల మనం చాలా నేర్చుకుంటాం. మీరు? భవ్య ఎలా ఉంటుంది? చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుంది. ఎవరిని బాధ పెట్టాలని చూడదు. ఓ ఒకవేళ తనకి ఏదైనా ఇబ్బంది అయినా గానీ పక్కన వాళ్ళు బాధపడకుండా ఉండాలని ఆలోచిస్తుంది. మా హ్యాపీగా ఉన్నప్పుడు అందరూ బాగానే ఉంటారు. బట్ కష్టంలో ఉన్నప్పుడు టైట్ సిచ్యువేషన్ లో కూడా బాగా హెల్ప్ చేస్తుంటుంది మెచ్యూరిటీ. అవునా? ఎస్ సార్. వెరీ నైస్ భవ్య. గుడ్ గర్ల్. థ్యాంక్ యూ సో మచ్ మదర్స్ ఫర్ ఆల్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. మన లాస్ట్ రౌండ్, ఇవాళ ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్, ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ కి ఎంపిక చేసి పంపించే రౌండ్. రన్ రాజా రన్. వెల్ రన్ రాజా రన్ లో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్, సెకండ్ క్వశ్చన్ కి 40 పాయింట్స్, థర్డ్ క్వశ్చన్ కి 60 పాయింట్స్, ఫోర్త్ క్వశ్చన్ కి 80 పాయింట్స్ అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ కి 100 పాయింట్స్. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్. తప్పు చెప్తే -10 -20 -30 -40 -50. ఓకేనా? Shall we start? Here comes the first question for 20 points. మీ అందరి కోసం all fingers on the buzzers. సింగపూర్ క్యాపిటల్ ఏది? లిఖిత again your answer please. కువాలా లంపూర్. లిఖిత says కోలాలంపూర్. కిరణ్ కాదనేస్తున్నావు? సింగపూర్. మరి కోలాలంపూర్? మలేషియా క్యాపిటల్. లిఖిత కిరణ్ అలా అంటున్నాడు. కిరణ్ చెప్పింది కరెక్టేనా? లిఖిత సింగపూర్ క్యాపిటల్, సింగపూర్ సిటీ. కోలాలంపూర్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ మలేషియా. లిఖిత -10. సో మీ అందరి కోసం ద సెకండ్ క్వశ్చన్ ఫర్ 40 పాయింట్స్. రామాయణం ప్రకారం మందర ఏ మహారాణికి పని మనిషి? ఎస్ భవ్య యువర్ ఆన్సర్. కైకేయి. షూరా? షూర్. మందర అంటే ముసలావిడేనా? ఆవిడేనా? ఆవిడ కైకేయి పని మనిషా? షూరా? షూర్ సార్. పక్కా? ఎస్ సార్. పక్కాగా చెప్తున్నావు భవ్య. కైకేయి అంటూ నీ ఖాతాని విప్పేసావు విత్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ 40 పాయింట్స్ టు యు. మరి రెడీయా ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్? ఎస్ సార్. 60 పాయింట్స్ క్వశ్చన్. చలో కేర్ఫుల్ గా. ఫార్బిడెన్ సిటీ ఏ దేశంలో ఉంది? మళ్ళీ భవ్య నొక్కేసింది బజర్. యువర్ ఆన్సర్ ప్లీజ్. చైనా. కాన్ఫిడెంటా? ఎస్. భవ్య ఫార్బిడెన్ సిటీ ఉన్న దేశం చైనా. ఎస్ the right answer and 60 points to you. Ready for the 80 points question. వరుసగా 5 క్రికెట్ టెస్ట్ మ్యాచ్ల్లో సెంచరీలు సాధించిన ఇండియన్ క్రికెటర్ ఎవరు? ఎస్ బజర్ ప్రెస్ చేశాడు మురళి. యువర్ ఆన్సర్. గౌతమ్ గంభీర్. మురళి సేస్ గౌతమ్ గంభీర్. మురళి ఇప్పటిదాకా నువ్వు 20లో ఉన్నావు. ఇది తప్పైతే -40. 80 పాయింట్స్ క్వశ్చన్ కాబట్టి -40, 20 -40, 20 నుంచి -20కి వెళ్తావు. కానీ మురళి ఈ ఆన్సర్ చెప్పడం వల్ల ఇప్పుడు నువ్వు 20 నుంచి 100కి వస్తున్నావు బికాస్ దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 80 పాయింట్స్ యు. ఇవాళ మరొక కొత్త రికార్డ్. ఇప్పటిదాకా ఛాంపియన్ లో 3 సెంచరీలు మనం చూడలేదు. 3 కంటెస్టెంట్స్ సెంచరీలు కొట్టి ట్రిపుల్ సెంచరీ చూపించారు మనకి. వెరీ 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 గుడ్. సెంచరీలు 3 అయినా 10లో ఉన్న మహేష్ కూడా ఈ ఆన్సర్ చెప్పేస్తే ఛాంపియన్ అయిపోవచ్చు. మరి చూద్దాం ఈ ట్విస్ట్ ఎలా జరగబోతోందో. ఆల్రెడీ సెంచరీలు కొట్టిన 3లో ఒకరు ఇప్పుడు ఛాంపియన్ అవుతారా? చాలా బాగా ఆడుతున్న కిరణ్ ఛాంపియన్ అవుతాడా? లేక మౌనం వహించిన మహేష్ ఈ ఆన్సర్ చెప్పేసి ఛాంపియన్ అవుతాడా? వాట్ ఎ ట్విస్ట్. ఎన్న పడయప్పా. రెడీ?
శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న. ఇవాల్టి ఛాంపియన్ ఎవరో డిసైడ్ చేసే ప్రశ్న. ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి ఎంపిక చేసి వీరందరిలో ఒకరిని పంపించే ప్రశ్న మీ అందరి కోసం. రెడీ? భూతలాన్ని అంటే ఎర్త్స్ సర్ఫేస్ ని దాదాపుగా 71% ఆక్రమించింది ఏది? సర్ప్రైజ్ ఇవ్వడానికి బజర్ ప్రెస్ చేశాడు కిరణ్. యువర్ ఆన్సర్? నైట్రోజన్. కిరణ్ సేస్ నైట్రోజన్. కిరణ్, ఈ ఆన్సర్ కరెక్ట్ అయితే అందరూ వాళ్ళ టెన్షన్ పడిపోతున్నారు. 165 పాయింట్స్ తో ఆల్రెడీ 3 సెంచరీలు ఉన్న వాళ్ళని దాటేసి నువ్వు ఛాంపియన్ అయిపోతావు. కానీ తప్పైతే మరో కొత్త మలుపు. ఇది కూడా ఇప్పటిదాకా మనం ఎప్పుడు చూడని మలుపు అవుతుంది. 3కి టై వచ్చి టై బ్రేకర్ క్వశ్చన్ వస్తుంది. భూతలాన్ని అంటే ఎర్త్ సర్ఫేస్. నైట్రోజన్ ఎర్త్ సర్ఫేస్ మీద ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ ఆన్సర్ కిరణ్. ఐఎమ్ సో సారీ అండ్ -50. సో వచ్చేసింది మన కొత్త మలుపు. సెంచరీతో 3 మన దగ్గర ఉన్నారు. మరి వీరిలో ఇప్పుడు ఈ టై బ్రేకర్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పి ఎవరు ఛాంపియన్ అవుతారో చూడాల్సిందే. రెడీ? హియర్ కమ్స్ ద టై బ్రేకర్ క్వశ్చన్ ఫర్ ఆల్ 3 ఆఫ్ యూ, లిఖిత, మురళి అండ్ భవ్య తేజ. కేర్ఫుల్, జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ ని ఆన్సర్ తెలిస్తే వెంటనే బజర్ నొక్కండి. బట్ క్వశ్చన్ ఫినిష్ అయిన తరువాత మాత్రమే. కాలానికి సంబంధించి మనం సూచించే AM అండ్ PM లో M అంటే ఏంటి? లిఖిత, యువర్ ఆన్సర్ ప్లీజ్. మెరిడియన్. లిఖిత, ఇట్స్ టై బ్రేకర్ క్వశ్చన్. ఫస్ట్ నుంచి చాలా బాగా ఆడుతున్నావు, బట్ లాస్ట్ లో డల్ అయ్యావు. నీ పొజిషన్ కి ఇంకో 2 వచ్చేసారు. ఇప్పుడు నువ్వు చెప్పిన ఆన్సర్ తప్పైతే వాళ్ళిద్దరికి ఇంకొక టై బ్రేకర్ క్వశ్చన్ ఉంటుంది. తప్పనుకుంటున్నావా, కరెక్ట్ అనుకుంటున్నావా? కరెక్ట్ అని అనుకుంటున్నావా? కాన్ఫిడెంటేనా? సార్. మెరిడియన్. AM అంటే ఏంటి? యాంటీ మెరిడియన్. PM అంటే? పోస్ట్ మెరిడియన్. లిఖిత, ఈ కొత్త మలుపుకి సరికొత్త మలుపుని క్రియేట్ చేసే అవసరం లేకుండా దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ యు ఆర్ ద ఛాంపియన్. ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 100 పాయింట్లతో చిత్తూరు నుంచి వచ్చిన లిఖిత. మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? మన సర్ప్రైజ్ల ఛాంపియన్ లక్కీ లిఖితాని పిలిచేద్దామా ఆన్ టు ద స్టేజ్. కమ్ ఆన్ లిఖిత అండ్ వాళ్ళ మదర్ ఆల్సో, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. యే, రికార్డ్ బ్రేకర్. వెరీ గుడ్. లిఖిత, కొత్త చరిత్ర లిఖించావు నువ్వు ఈ దెబ్బతో, అవునా? 110 లో ఉన్నావు లిఖిత ఇందాక. యాక్చువల్లీ నువ్వు ఆ తప్పు చేసి ఉండకపోతే ఇన్ని ట్విస్టులు ఉండేవి కాదు. కానీ నువ్వు ఆ తప్పు చేసి మా అందరికి బోల్డంత విద్య కలిగించావు. వెరీ వెల్ ప్లేడ్. అమ్మ, మీరు అనుకున్నారా తను గెలుస్తుంది వాళ్ళ అని? అనుకున్నాను, కానీ లాస్ట్ లో కొంచెం టెన్షన్ అయింది. ఒక్కళ్ళు కాదు, 2 వచ్చేసారు. 2 వచ్చేస్తున్నారు. బట్ లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పేసి ఫాస్ట్ గా ఛాంపియన్ అయిపోయావు. వెరీ వెరీ వెల్ ప్లేడ్ అమ్మా. హార్టీ కంగ్రాచులేషన్. నీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. వాళ్ళ ఛాంపియన్ లిఖితాకి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో లిఖిత, మొత్తానికి అన్ని మలుపులు దాటేసి గెలుపు నివాసం చేసేసుకున్నావు, అవునా? మరి ఇంతే ఎక్సైట్మెంట్ తో, ఇంతే బాగా, ఇంతకన్నా బాగా ఆడతావా? ఎప్పుడు, ఎక్కడ? సండే. ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్. వెరీ గుడ్. అక్కడ కూడా గెలిచేస్తావా? yes sir. ట్రాఫీని, అక్షరాలు, 1,00,000 రూపాయలని? yes sir. ఇది మన ఇవాల్టి మలుపుల ఛాంపియన్. మొత్తానికి 3 సెంచరీలు,
ఆ 3 సెంచరీలు, ఒక టై బ్రేకర్ క్వశ్చన్, ఆ టై బ్రేకర్ క్వశ్చన్ నుంచి ఛాంపియన్. ఇలాంటి మరికొన్ని మలుపుల కోసం మనం మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.